జీవుల లక్షణాలు మరియు ఆవాసాల గురించి అయితే చెప్పుకోవడం జరిగింది యాక్టివిటీ 2 వరకు. ఈ వీడియోలో అయితే యాక్టివిటీ 2 నుండి మనం ముందుకైతే వెళ్దాము. సో ఇక్కడ చూడండి, లాస్ట్ క్లాస్లో అయితే మనం ఏం చెప్పుకున్నామంటే జలావాసాలు అంటే ఏమిటి, వాటి గురించి అయితే చర్చించుకోవడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా అక్లిమాటైజేషన్ అంటే ఏంటో కూడా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా ఒక ఆవాసం నుండి ఇంకో ఆవాసంకి వెళ్ళేటప్పుడు వచ్చే తాత్కాలిక మార్పులని మనం అక్లిమాటైజేషన్ అని పిలుస్తాం. ఇప్పుడైతే మనకి ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారని కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు కూడా ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కృత్యం 2లో మనం ఏం చెప్పుకుంటామంటే 4వ అధ్యాయంలో కృత్యం 7ని జ్ఞప్తికి తెచ్చుకోండి. పెసర, శనగ విత్తనాల నుండి మనం మొలకలను తయారు చేశాం కదా. విత్తనాలు మొలకలుగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభంగా మనం చెప్పవచ్చు. కొన్ని ఎండిన పెసర విత్తనాలను సేకరించండి. వాటిలో 20 నుండి 30 విత్తనాలను ఒక పక్క నుంచి మిగిలిన వాటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టండి. నానబెట్టిన విత్తనాలను 4 భాగాలు విభజించండి. అందులో ఒక భాగాన్ని 3 లేదా 4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలా ఉంచండి. ఎండిన విత్తనాలను నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి. నానబెట్టిన విత్తనాల్లో ఒక భాగాన్ని వెలుతురు వచ్చే గదిలో, ఇంకా భాగాన్ని పూర్తిగా చీకటిలో ఉంచి కాంతిని ఏమాత్రం రానివ్వకుండా అలమర వంటి ప్రాంతంలో ఉంచండి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్ లేదా చుట్టూ మంచుతో కూడిన చల్లని ప్రదేశంలో ఉంచండి. వాటిని రోజు శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండండి. కొద్ది రోజుల తర్వాత ఏం గమనించారు అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం 4 భాగాలు చేసుకొని 4 పరిస్థితుల్లో పెట్టడం అయితే జరిగిందనమాట. కొద్ది రోజుల తర్వాత ఏం గమనించారు? 5 రకాల పరిస్థితుల్లో విత్తనాలు ఒకే విధంగా మొలకెత్తాయా? వీటిలో ఏవైనా నెమ్మదిగా కానీ లేదా అసలు మొలకెత్తకపోవడం కానీ కనుగొన్నారా? అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఒక విషయం అయితే తెలుస్తుంది అనమాట. ఏంటి ఆ విషయం? నిర్జీవ ఘటకాలైనటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యమని మీరు గ్రహించారా? అంటే ఇక్కడ మనకి ఈ 5 మోడల్స్లో కూడా మనం చేసేటప్పుడు ఏవైతే సమపాలలో లభించాయో అవి మాత్రమే మీరు మొలకెత్తడం వేగంగా గమనించి ఉంటారు. నిజానికి నిర్జీవ అంశాలు అన్ని జీవులకు ముఖ్యమైనవే. ఇక్కడ ఇంకో మాట అయితే చెప్పారనమాట. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడను సాగిస్తాయని తెలుసుకున్నాం కదా. మనుగడ సాధించడానికి అవేం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులు సర్దుబాటు చేసుకునే పద్ధతినే మనం ఏమంటాం? అనుకూలనం అంటాము. ఇంతకుముందే మనం దీని గురించి చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. ఏదైనా ఒక జీవి తన పరిసరాలకు అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్పు చేసుకోవడాన్ని అనుకూలనం అంటామని లాస్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కొన్ని ప్రత్యేక జీవుల యొక్క అనుకూలనల గురించి ఇవ్వడం జరిగింది. అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవాంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెంది లేవో అవి మరణిస్తాయి. అంటే ఒక ప్రాంతానికి అనుగుణంగా తమ యొక్క జీవన క్రియలు విధానాలు మార్పు చేసుకోలేవు, అవి అక్కడ మనుగడని సాగించలేవు, తొందరగా చనిపోవడం జరుగుతుంది. అనుకూలం చెందినవి మాత్రమే మనుగడను సాగిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలను అనుకూలం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాలు, వివిధ రకాల జీవులు ఏర్పడ్డాయి. అంటే పరిస్థితులకు చుట్టూ ఉన్న పరిసరాలు ఉండే పరిస్థితులకు ఏవైతే అనుకూలనం చూపిస్తాయో అవి మాత్రమే జీవిస్తాయి. అంతేకాకుండా ఒక ఆవాసానికి జీవులు ఏర్పడతాయని చెప్పడం అనమాట. నిర్జీవాంశాలు ఆ పరిసరాల్లో ఉండే జీవుల అనుకూలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలు చూద్దాం. అంటే ఒక జీవి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడ చూద్దాం. ఉదాహరణకు విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం చేద్దామంటూ మొదటగా భౌమ్య ఆవాసాల గురించి మాట్లాడుతూ ఎడారుల గురించి అయితే ఇక్కడ చర్చించడం అయితే జరిగిందనమాట. మనం ఎడారిలో నిర్జీవ అంశాలు, ఒంటెలలోని అనుకూలనాల గురించి చదివాం. ఎందుకంటే ఎడారిలో ఆ నిర్జీవ అంశాలు అంటే చుట్టూ ఇసుక ఉంటుంది, తక్కువగా నీరు ఉంటుంది, వేడి గాలులు అయితే ఉంటాయి. మరి ఒంటెల్లో అనుకూలనం గురించి చర్చించాం. ఎందుకంటే ఆ ఇసుకలో నడవడానికి పొడవైన కాళ్ళు ఉంటాయి, స్వేదరంధ్రాలు ఉండవు, కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, చెవుళ్ళు అంటే చాలా చిన్నగా కుచించుకుపోయి ఉంటాయి. ఎందుకంటే శరీరంలోకి వేడి ప్రవేశించకుండా. అంతేకాకుండా నడిచేటప్పుడు శరీరానికి నేలకి ఎక్కువ దూరం ఉండేటట్లు పొడవైన కాళ్ళు ఉంటాయి. ఎడారిలో ఉండే మిగిలిన జంతువులు మరియు మొక్కల సంగతి ఏంటి? అవి కూడా ఒకే రకమైన అనుకూలంతో కలిగి ఉంటాయా? ఇక్కడ చూద్దాం ఒకసారి. ఒంటికి ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటివి ఎడారి జంతువులు ఉన్నాయి. పగటిపూట ఉండి తీవ్రమైన
వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియలు చేసుకుంటాయి. అంటే ఎడారిలో నివసించేటటువంటి ఎలుకలు కానీ పాములు కానీ ఏం చేస్తాయి అంటే బొరియలు చేసుకొని నివసిస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత చూద్దాం. కుండీలో పెరుగుతున్న ఒక కాక్టస్ మొక్కను, ఆకులు గల ఒక మొక్కను తరగతి గదికి తీసుకురండి. అధ్యాయం 4లోని కృత్యం 4లో మొక్కల్లో బాష్పోత్సేకాన్ని అధ్యయనం చేయడం చేసినట్లు 2 మొక్కల్లో కొన్ని భాగాలను పాలిథిన్ సంచులతో కట్టండి అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి ఎలుకలు కానీ పాములు కానీ నేల కిందన అడుగు భాగంలో బొరియలు చేసుకొని అవి నివసిస్తూ ఉంటాయి. తర్వాత పైన వాతావరణం ఎప్పుడైతే తక్కువ ఉష్ణోగ్రత ఉందో అవి బయటికి రావడం అయితే జరుగుతుంటాయి. ఇక చూసుకుంటే మనకి ఎడారి పెరిగే మొక్కల గురించి ఇక్కడైతే 2 బ్రహ్మజముడు నాగజముడు మొక్కలు అయితే ఫొటోస్ అయితే ఇచ్చాడనమాట. కుండీలో పెరుగుతున్న మొక్కలకు సూర్యరశ్మిలో వదిలి కొన్ని గంటల పాటు తర్వాత పరిశీలించి మీరేం చూసారు? 2 పాలిథిన్ సంచులో చేరిన నీటి పరిమాణంలో ఏమైనా తేడా ఉందా? అంటే సాధారణంగా మనం మొక్కలకి లాస్ట్ యాక్టివిటీలో ఏం చేసాం, దాన్ని ఆకులు చుట్టేసి దాని మీద ఏం చేస్తామంటే నీరు వచ్చింది, కాస్త పాలిథిన్ సంచుల పైన చెమ్మ అయితే కనిపిస్తుంటుంది. దీన్ని బట్టి మొక్కలు అనేవి బాష్పసేకరణ చేస్తాయని చెప్తాం. ఇప్పుడు అదే యాక్టివిటీ మనం ఎడారి మొక్కను సాధారణ మైదాన మొక్కకు చేస్తాం అనుకోండి, ఎడారి మొక్కలు చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ నీటి అనేది నీటి బిందువులు అయితే ఏర్పడతాయి. ఎడారి మొక్కలు బాష్పసేకరణ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా మారి ఉంటాయి. ఇక్కడ ప్రశ్న, ఎడారి మొక్కల్లో ఆకులు ఏ విధంగా రూపాంతరం చెంది ఉంటాయి అంటే ముళ్ళులాగా. గుర్తుపెట్టుకోండి, ఎడారి మొక్కల్లో ఆకులు ఏ రూపంగా రూపాంతరం చెంది ఉంటాయి? ముళ్ళులాగా రూపాంతరం చెంది ఉంటాయి. ఈ బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీటి నష్టపోవడాన్ని తగ్గించడంతో సహాయం చేస్తాయి. కాక్టస్ ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం అదే అనమాట. నిజానికి ఆకులా కనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఇక్కడ ఆకులా కనిపిస్తుంది కదా, నిజానికి ఇవి ఆకులు కావండి, ఇవి కాండం భాగాలన్నమాట. ఇక తర్వాత మనం చూద్దాం, ఈ మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వర్తించబడుతుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది? కాండంలో జరుగుతాయి. ఇంకో ప్రశ్న, ఆకుపచ్చని కాండం ఉండేటటువంటి మొక్కలు ఏ ప్రదేశంలో మనం చూడవచ్చు? ఎడారి ప్రదేశాల్లో చూడవచ్చు. ఇలా బహు రకమైనటువంటి ప్రశ్న అడగవచ్చు. ఇక తర్వాత చూద్దాం, కాక్టస్ మొక్కలు కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరమైన మైనం పొరచే కప్పబడి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ప్రశ్న, ఎడారి మొక్కలు దేనితో కప్పబడి ఉంటాయి? మైనం పొర. ఎడారి మొక్కల్లో నీటి నష్టాన్ని రక్షించడానికి నీటి నష్టాన్ని నుండి మొక్కను రక్షించడానికి ఉండే ప్రత్యేక నిర్మాణం ఏమిటి? మైనం పొర. సో కాండం పైన కానీ ఆకుల పైన కానీ దళసరి మైనం పొర ఉండే మొక్కలు ఏ ప్రదేశంలో చూడవచ్చు? ఎడారిలో చూడవచ్చు. ఇలా రకరకాలుగా మీకు ప్రశ్న అడగవచ్చు. ఇది కాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వేలు మూలాలను కలిగి ఉంటాయి. అంటే చాలా లోతు నుండి కూడా అవి నీటిని పీల్చడానికి వేళ్ళు అయితే బలంగా ఉంటాయి. ఇక రెండోది, పర్వత ప్రాంతాలకు వద్దాం. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కూడా కురుస్తుంది. ఎందుకంటే పర్వత ఆవాసాల్లో మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల కొన్నిసార్లు మనకి మంచు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలండి. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు జంతువులు ఉంటాయి చెప్పాడు. పర్వత ఆవాసంలో కొన్ని వృక్షాలకు ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మీరు ఒకవేళ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నా లేదా సందర్శించిన ఇటువంటి చెట్లను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాల్లో సహజంగా పెరగడాన్ని గమనించారా? ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి? ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతంలో ఉండే మొక్కలు శంకు ఆకారంలో ఉంటూ చిన్న చిన్న కొమ్మలను మీకు కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి వాలైనటువంటి వృక్ష నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ వృక్షాల్లో కొన్నింటి ఆకులు సూదుల వల్లే ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలిగ్గా జారిపోవడానికి సహాయం చేస్తాయి. అంటే కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి మొక్కలు ఆకులను కాస్త షార్ప్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే వచ్చిన మంచు అయినా సరే లేదా వర్షమైనా సరే వెంటనే దాని మీద పడినప్పుడు అది జారుకోవడానికి ఈజీగా ఉండడానికి స్ట్రక్చర్ అయితే ఉంటాయి. ఈ ఆకారం కన్నా భిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. అవి ముఖ్యంగా మనకి పర్వతాలపై మనుగడ సాగించడానికి వేరే రకమైన అనుకూలనాన్ని కలిగి ఉండవచ్చు. అంటే అక్కడ పర్వతాల మీద ఉండే వర్షపాతాన్ని కానీ హిమపాతాలని తట్టుకునేందుకు ఆకులు అనేవి ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. అవి చలి నుండి తమను కాపాడుకున్నటకు దళసరి చర్మం లేదా బొచ్చుని కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడల బర్రె తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. చూసారా, జడల బర్రె.
జడలబరి అనేది ఒక రకమైన జంతువు. మీరైతే ఇక్కడ చూడవచ్చు. చూసారు కదా, దీన్ని జడలబరి అంటాము, యాక్ అని పిలుస్తాము. అక్కడ ఉండే లో టెంపరేచర్ని తట్టుకోవడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఇక మంచు చిరుత పులులు చూస్తే పాదాలు మరియు కాలువేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బుచ్చు కలిగి ఉంటుంది. సో చూసండి ఇక్కడ, ఇది కొండ ప్రాంతాల్లో ఉండే చిరుతపులి. అక్కడ ఉండే పరిస్థితులకు అనుకూలత కోసం దట్టమైన బొచ్చునైతే కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక కొండ గొర్రె అయితే కనిపిస్తుంది. పర్వతావాసాలకు అనుకూలంగా ఎలా మారింది అంటే మొత్తంగా ఊలుతో నిండిబడి ఉందన్నమాట. ఇలా మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలు చలి నుండి రక్షిస్తుంది. పర్వతం యొక్క రాతివాలు పైకి చూడండి, పరిగెత్తు కొరకు కొండ గొర్రెకు బలమైన గిట్టలు కలిగి ఉంటాయి. అంటే కొండపైన వేగంగా పరిగెత్తడానికి బలమైన గిట్టలు ఉంటాయి. చలిని తట్టుకోవడానికి దలసరైనటువంటి ఊలైతే కలిగి ఉంటుంది. మనం పర్వత ప్రాంతంలోకి పైకి వెళ్ళే కొద్దీ అక్కడ పరిసరాలు మార్పు చెంది ఉండి వేర్వేరు ఎత్తుల్లో భిన్నమైన అనుకూలతను కల్పిస్తాయి. సో పర్వత ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రత తక్కువగా ఉండడంతో పాటు గాలి కూడాను, అంటే ఆక్సిజన్ స్థాయిలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అవి ప్రత్యేకమైనటువంటి జీవక్రియ విధానాన్ని అలవాటు చేసుకుంటాయి. ఇక తర్వాత గడ్డి భూములకు వద్దామండి. సింహం అడవి లేదా గడ్డి భూముల్లోనే నివసిస్తుంది. ఎందుకంటే అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం జింకను పటంలో చూపండి. చూడండి ఒకసారి, జింక బొమ్మ, అదేవిధంగా సింహం బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా లేదా పక్క వైపున ఉన్నాయా? చూడండి ఒకసారి, వీటి కళ్ళు అయితే ముఖానికి ముందు వైపు ఉన్నాయా పక్కల వైపు ఉన్నాయా అని అడిగాడు అనమాట. సింహం మాదిరి కాలి వేళ్ళలోకి ఉపసంహరించబడిన పొడవైన గోళ్ళు ఉంటాయి. అంటే వాటి యొక్క కాళ్ళలో బలమైన గోళ్ళు ఉంటాయి. ఇది ఎందుకంటే అవి అక్కడ వేటాడేటప్పుడు జంతువుని తేలిగ్గా చేర్చడానికి వాటి శరీరం ఆ విధంగా మార్పు చెంది ఉంటుంది అనమాట. కొండపైన ఉండే గొర్రెలకైతే ఎలా ఉంటుంది చెప్పండి, బలమైన గిట్టలు ఉంటాయి. ఏ మాదిరిగా సింహాలకి పులులకి అదే మాదిరిగా గోళ్ళు అయితే ఉంటాయి. సో దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని తినబడే జంతువు వేటాడేటప్పుడు ఎండిగడ్డిలో తనను కనిపించకుండా ఉండుటకు సహాయపడుతుంది. అంటే ఏదైతే సింహం ఉందో ఈ గడ్డి భూముల్లో ఉండేటటువంటి ఈ జింకలను వేటాడేటప్పుడు లేదా మిగతా జంతువులను వేటాడేటప్పుడు అది కనిపించకుండా ఉండడానికి కోసం ఈ గోధుమ రంగునైతే తను అలవర్చుకో ఉంటుంది. ముఖానికి ముందు వైపులా ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. ముఖంకి ముందు 2 కళ్ళు ఉండడం వల్ల అది ఎంత దూరంలో ఉంది, ఏ ప్రదేశంలో ఉందో ఈజీగా దూరాన్ని లెక్కించగలుగుతుంది అనమాట. అడవులు లేదా గడ్డి భూముల్లో జీవించే మరొక జంతువు జింక. దానిని అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములట కొరకు బలమైన దంతాలు ఉంటాయి. జింకకు తన భక్షితమును దాన్ని తినే సింహం వంటి జంతువుల ఆహారం కాకుండా పరిగెత్తిపోవటకు తన భక్షకము యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదం చూసుటకు తలకు పక్కలనున్న కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవటకు సహాయపడుతుంది. అంటే తన చుట్టుపక్కల జరుగుతున్న మార్పులు గమనించడానికి కళ్ళు పక్కనుంటాయి. చిన్న శబ్దాన్ని కూడా వినడానికి వీలుగా పెద్ద చెవుళ్ళు అయితే ఉంటాయన్నమాట.